ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో రవి అనే చిన్న మనసున్న అబ్బాయి జీవించేవాడు. అతను నిజాయితీతోనూ ఎవరికైనా సహాయం చేయడంలో సిద్ధంగా ఉండే వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు రవి అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తుండగా ఒక చిత్రమైన చెట్టును చూశాడు. ఆ చెట్టు ఆకులు బంగారంలా మెరుస్తూ సూర్యరశ్మిలో ప్రకాశించేవి. ఆ చెట్టు మాట్లాడింది. నేను బంగారు చెట్టు. నీవు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మంచి పనులు చేస్తే ప్రతిసారి నేను నీకు ఒక బంగారు ఆకును బహుమతిగా ఇస్తాను అని ఆ చెట్టు చెప్పింది. రవి ఆనందంతో ఆ చెట్టు మాటలను శ్రద్ధగా విని అంగీకరించాడు. రవి గ్రామస్తులకు అవసరమైనప్పుడు సహాయం చేయడం ప్రారంభించాడు. ఒక ముసలి మహిళ ఇంటి పైకప్పును బాగు చేశాడు. ఓ ఆకలితో ఉన్న ప్రయాణికుడికి ఆహారం పంచిపెట్టాడు. తన దగ్గర నీటిని తెచ్చి ఓ అనారోగ్యంతో ఉన్న తన పొరుగు వ్యక్తికి ఇచ్చాడు. ప్రతిసారి మంచి పనిని చేసిన తర్వాత రవి బంగారు చెట్టుకు వెళ్ళి చెప్పేవాడు, బంగారు ఆకును పొందేవాడు. ఒకరోజు గ్రామంలోని ఓ లోవి రవిని అనుసరించి బంగారు చెట్టు రహస్యం తెలుసుకున్నాడు. తనను సహాయపడే వ్యక్తిగా నటించి చెట్టును మోసగించాలని నిర్ణయించుకున్నాడు. అయితే చెట్టు అతని కపటాన్ని గమనించి బహుమతి ఇవ్వలేదు. కోపంతో ఆ లోబి తన గొడ్డలిని తీసుకుని చెట్టును నరికివేయాలని ప్రయత్నించాడు. ఆ క్రమం అంతా చెట్టు చూసి మాయమైపోయింది. నేలపై ఒక సందేశం కనిపించింది. నిజమైన బహుమతులు కేవలం మంచి హృదయం నుంచే లభిస్తాయి, లోభతనం వల్ల కాదు అని కనిపించింది. లోబి ఆశ్చర్యపోయి అక్కడే నిలిచిపోయాడు. రవి తన మంచితనాన్ని కొనసాగించాడు. బంగారు ఆకులు లేనప్పటికీ తన మంచి పనులతో గ్రామస్తుల ప్రేమను గెలుచుకున్నాడు.